నమో భగవతే హయగ్రీవాయ. ఈరోజు 16వ పాశురంతో మనం వ్రతంలో 2వ ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం. దీన్ని ప్రాపక సంగ్రహం అంటారు. అంటే గమ్యాన్ని చేరుకోవడానికి మార్గాన్ని వెతకడం. 15 మంది గోపికలు ఆండాళ్ తల్లి అంతా కలిసి నందగోపుడి రాజభవనం ముందు నిలబడ్డారు. లోపల పరమాత్మ నిద్రిస్తున్నాడు. కానీ లోపలికి వెళ్ళాలంటే ముందుగా అక్కడ ఉన్న ద్వారపాలకుల అనుమతి కావాలి. అందుకే ఈ పాశురం ఆచార్య అనుగ్రహం గురించి చెబుతుంది. తాను మేలుకొలిపిన 15 మంది గోపికలు తక్కిన గోపీ బృందంతో కలిసి ఆండాళ్ తల్లి నందగోపుడి భవన ద్వారం వద్దకు చేరుకుంది. ఈ భవనం సామాన్యమైంది కాదు. అది శ్రీకృష్ణ పరమాత్మ కొలువై ఉన్న పవిత్రమైన కోవెల. అక్కడ ఉన్న ద్వారపాలకునితో ఎంతో వినయంగా, మా నాయకుడైన నందగోపుడి భవనాన్ని కాపాడే ఓ రక్షకుడా అని సంబోధిస్తున్నారు ఆండాళ్ బృందం. నందగోపుణ్ణి నాయకుడు అనడంలో ఒక రహస్యం ఉంది. ఆయన కేవలం రేపల్లెలో ఉన్న గొల్లలకే కాదు, సాక్షాత్తు భగవంతుడైన కృష్ణుడికే తండ్రిగా నాయకత్వం వహించాడు. ఇక్కడ మనం గమనించాల్సింది, భక్తుడు భగవంతుణ్ణి తన ప్రేమతో కట్టిపడేసి ఆయనకు కూడా రక్షకునిగా మారే స్థితిని ఆండాళ్ తల్లి మనకు చూపిస్తుంది. నీడా తుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றும் தோரணவாயில் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமியரோமுக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலழப் பாடுவான் வாயால் முன்னம் மாற்றாதேயம்மா நீ நேய நிலை కదవం నీకేలోరెంబావాయ్. గోపికలు ఆ భవన సౌందర్యాన్ని ఇలా వర్ణిస్తున్నారు. ఆ తలుపులు మామూలు చెక్కతో చేసినవి కావు. అవి రత్నఖచితమైన మణిమయ కవాటాలు. ఆ తలుపుల మీద ఉన్న జెండాలు గాలికి రెపరెపలాడుతుంటే అవి భక్తులను రమ్మని ఆహ్వానిస్తున్నట్టు ఉన్నాయట. ఆ తలుపులు మణిమయంగా ఉన్నాయని ఎందుకు చెప్పారు? రత్నాలు స్వయం ప్రకాశాలు, చీకటిలో కూడా వెలుగులు ఇస్తాయి. మన జీవితంలో గురువు కూడా అటువంటి రత్నమే. మనలో అజ్ఞానమనే చీకటి ఎంత ఉన్నా ఆచార్యుణ్ణి ఆశ్రయిస్తే ఆయన తన జ్ఞాన ప్రకాశంతో మనకు భగవంతుణ్ణి చూపిస్తారు. బయట నిలబడి ఉన్న గోపికలు ద్వారపాలకునితో ఇలా విన్నవించుకుంటున్నారు. ఓ ద్వారపాలకుడా, మేము ఎవరో తెలియని అపరిచితులం కాదు. నిన్ననే ఆ కృష్ణయ్య మమ్మల్ని రమ్మని ఆహ్వానించాడు. రేపు తెల్లవారుజామునే రండి, మీకు కావలసిన పరై ఇస్తాను అని ఆయనే మాట ఇచ్చాడు. ఆయన మాట ప్రకారమే మేమంతా ఇక్కడికి వచ్చాం. మేము లోపలికి వెళ్ళడానికి అడ్డు చెప్పకు. ఆ తలుపు గడియను మెల్లగా తీయి. ఇక్కడ ఒక విశేషమైన పదం ఉంది, మేము అత్యంత పవిత్రంగా వచ్చాము అని. లోపల ఉన్నది జగన్నాథుడైన శ్రీకృష్ణుడు. ఆయన్ని దర్శించుకోవాలంటే కేవలం స్నానం చేస్తే సరిపోదు. మనసులో ఎలాంటి మలినం ఉండకూడదు. మాకు సంసార సుఖాలు వద్దు, మాకు ధన కనక వస్తువాహనాలు వద్దు. మాకు కావలసింది కేవలం ఆ కృష్ణ పరమాత్మ పాద సేవ మాత్రమే అనే కోరికతో వచ్చాము, అనన్య భక్తితో వచ్చాము అని చెప్తున్నారు గోపికలు. ఇక్కడ గోపికలు చెప్పే పవిత్రత 3 రకాలు. ఒకటి కాయక శుద్ధి, అంటే శరీరం పవిత్రంగా ఉండడం. 2 వాచక పవిత్రత, నోటితో భగవన్నామాలు తప్ప అన్యమైన మాటలు అనకపోవడం. 3వది మానసిక పవిత్రత, సర్వం కృష్ణార్పణం అనే భావం. ఈ 3 ఉన్నప్పుడే మనం భగవంతుని గడప తొక్కడానికి అర్హులం అవుతాం. పిల్లలు తమ తండ్రి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఎలాంటి భయం సంకోచం లేకుండా ఎలా వెళ్తారో, మేము కూడా మా తండ్రి అయిన నందగోపుని కొడుకును చూడడానికి అలాగే వచ్చాము. ఓ ద్వారపాలకుడా, నువ్వు కూడా మాలో ఒకడివే, మా గోపకులానికి చెందిన వానివే. మమ్మల్ని పరాయి వారిలా చూడకు. ఆ మణిమయమైన తలుపులు తెరిచి
మా కళ్ళకు ఆ స్వామి దర్శన భాగ్యాన్ని ప్రసాదించు అని ఆర్తితో వేడుకుంటున్నారు. ఈ పాశురంలో ద్వారపాలకుడు అంటే ఆచార్యుడు, గురువు. భగవంతుడు అనే భవనంలోకి ప్రవేశించాలంటే గురువు అనే ద్వారం గుండానే వెళ్ళాలి. గురువు అనుమతి ఇస్తేనే, అంటే ఆయన మనకు మంత్రోపదేశం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తేనే మనం దేవుణ్ణి చేరుకోగలం. అందుకే ఆండాళ్ తల్లి నేరుగా భగవంతుణ్ణి మేల్కొల్పకుండా ముఖ్య ద్వారపాలకుణ్ణి ప్రసన్నం చేసుకుంటుంది. ఇది మనకు గురుభక్తి యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది. ఈ పాశురంలో గోపికలు ద్వారపాలకుణ్ణి వేడుకోవడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే, భగవంతుని కంటే ఆయనను కాపాడే భక్తులు, ఆచార్యులే ఎక్కువ శక్తిమంతులు. దీనికి నిదర్శనంగా మనం రామాయణంలోని గుహుడు లక్ష్మణుని సన్నివేశాన్ని చెప్పుకోవాలి. రాముడు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు గంగానదీ తీరంలో శృంగబేరీపురం వద్ద ఆ రాత్రి విశ్రమిస్తాడు. రాముడు సీతమ్మ నిద్రిస్తుంటే లక్ష్మణస్వామి విల్లమ్ములు ధరించి వారికి రక్షకుడుగా, ద్వారపాలకునిగా కాపలా కాస్తుంటాడు. అప్పుడు వేటగాళ్ల రాజు రాముని పరమభక్తుడైన గుహుడు అక్కడికి వస్తాడు. రాముణ్ణి దర్శించుకోవాలని ఆత్రత పడతాడు. కానీ అక్కడ లక్ష్మణుడు అడ్డుగా ఉన్నాడు. లక్ష్మణుడు గుహుణ్ణి అపరిచితునిలా చూడలేదు, కానీ తన అన్నయ్య విశ్రాంతికి భంగం కలగకూడదని భావిస్తాడు. గుహుని కళ్ళలోని ఆర్తిని, భక్తిని లక్ష్మణుడు గమనిస్తాడు. భగవంతుణ్ణి దర్శించుకోవడానికి గుహుడు ఎంతటి పవిత్రమైన మనసుతో వచ్చాడో లక్ష్మణుడు గ్రహించి ఆ తర్వాతే అతన్ని రాముని దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇక్కడ నందగోపుడి భవన ద్వారపాలకులు లక్ష్మణస్వామి వంటివారు, బయట ఉన్న గోపికలు గుహుని వంటివారు. ద్వారపాలకులు అడుగుతున్నారు, మీరు లోపలికి ఎందుకు వెళ్ళాలి, మీ ఉద్దేశ్యం ఏమిటి అని. అప్పుడు గోపికలు అంటున్నారు, మేము ఏ స్వార్థంతోనూ రాలేదు, పరమాత్మ సేవ కోసమే వచ్చాము. లక్ష్మణుడు గుహుణ్ణి ఎలాగైతే అనుమతిచ్చాడో నువ్వు కూడా మమ్మల్ని అలాగే లోపలికి పంపించు. రామాయణంలో రాముడు అభయం సర్వభూతేభ్యో, శరణు కోరిన వారందరినీ రక్షిస్తాను అని మాట ఇచ్చాడు. ఈ పాశురంలో గోపికలు స్వామి మాట ఇచ్చినాడు అంటున్నారు. నీ యజమాని అయిన కృష్ణుడు మాకు రక్షణ ఇస్తానని మాట ఇచ్చాడు. ఆయన మాటను నువ్వు గౌరవించి మాకు దారి ఇవ్వు అని గోపికలు ద్వారపాలకుణ్ణి కోరుతున్నారు. మనం భగవంతుణ్ణి నేరుగా చేరుకోవడానికి ప్రయత్నిస్తే అది కష్టం. కానీ ఆయన ప్రియభక్తులను, అంటే లక్ష్మణుని వంటి వారిని కానీ, ద్వారపాలకుల వంటి ఆచార్యులను కానీ ఆశ్రయిస్తే వారు మన చేయి పట్టుకుని భగవంతుని దగ్గరకు తీసుకువెడతారు. అందుకే ఈ పాశురం మనకు పురుషకారం, అంటే మధ్యవర్తిత్వం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది. ఈ పాశురం మనకు క్రమశిక్షణ, వ్యవస్థ పట్ల గౌరవం గురించి గొప్ప పాఠాలను నేర్పుతుంది. ఈ పాశురం ద్వారా మనం నేర్చుకోవలసినవి: గౌరవభావం. నేటి కాలంలో మనకు ఏదైనా కావాలంటే నేరుగా పై అధికారుల దగ్గరికి వెళ్ళాలని చూస్తాం. కానీ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ద్వారపాలకుడిని గౌరవించడం ద్వారానే మనం లోనికి వెళ్ళగలం. ఆధ్యాత్మికంగా కూడా అంతే. భగవంతుణ్ణి చేరుకోవాలంటే ఆయన భక్తులను, ఆచార్యులను గౌరవించడం నేర్చుకోవాలి. ఇక తరువాతి విషయం మానసిక పవిత్రత. గోపికలు పవిత్రంగా వచ్చాము అన్నారు. నేటి యాంత్రిక జీవితంలో మనం గుడికి వెళ్ళినా మనసులో వ్యాపారాలు, ఇంటి గొడవలే ఉంటాయి. కేవలం స్నానం చేసి మంచి బట్టలు వేసుకోవడం పవిత్రత కాదు. బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి కేవలం దైవ చింతనతో ఉండడమే నిజమైన పవిత్రత. ఇక తర్వాతి అంశం ఆశావాదం. స్వామి మాకు మాట ఇచ్చాడు అనే నమ్మకంతో గోపికలు వచ్చారు. మన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనే ఆశావహ దృక్పథం ఉంటే ఏ ద్వారాలైనా మన కోసం తెరుచుకుంటాయి. గోపికలు ద్వారపాలకుణ్ణి, ఓ పుణ్యాత్ముడా, ఆ మణిమయ కవాటాల గడియ తీయి అని వేడుకుంటున్నారు. ఇక్కడ గడియ అంటే మన హృదయానికి పట్టిన అహంకారం, మమకారం. ఈ రెండు గడియలు పడడం వల్ల మనం లోపల ఉన్న పరమాత్మను చూడలేకపోతున్నాం. ఓ ఆచార్య, నీ ఉపదేశం అనే తాళం చెవితో మా హృదయ ద్వారాలను తెరువు. మేము ఆ కృష్ణయ్య ముఖారవిందాన్ని దర్శించుకోవాలి అని ఆండాళ్ తల్లి
మనందరి తరపున ప్రార్థిస్తుంది. మన శరీరం అనే కోవెలకు మన ఇంద్రియాలే ద్వారాలు. ఆ ద్వారాల వద్ద మన వివేకమే ద్వారపాలకుడు. ఆ వివేకం అనే ద్వారపాలకుడు మన కళ్ళు, చెవులు, మనసు అనే ద్వారాలను భగవంతుని వైపు మళ్లించినప్పుడే లోపల ఉన్న పరమాత్మ మనకు సాక్షాత్కరిస్తాడు. ద్వారపాలకుణ్ణి వేడుకోవడం అంటే మన ఇంద్రియాలను అదుపు చేయమని కోరుకోవడమే. ఈ 16వ రోజున మనం ఒక సంకల్పం తీసుకుందాం. మన జీవితంలో గురువులను, పెద్దలను గౌరవిద్దాం. మన మనసును పవిత్రం చేసుకుని ఆ పరమాత్మ ముంగిట నిలబడదాం. ద్వారపాలకుడు తలుపు తీయగానే మనకు కనిపించేది ఆ నందగోపుడి భవన సౌందర్యం కాదు, సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడి కరుణా కటాక్షం. ఇది 16వ పాశుర రూపంలో ఆండాళ్ తల్లి అందించిన దివ్య సందేశం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.